ఇతనే నా మొదటి కుమారుడు, మీ అందరికీ అన్నయ్య. అన్నయ్య. కొంతమంది గెలిచినా ఓడిపోతారు, మరికొందరు ఓడిపోయినా చరిత్రలో శాశ్వతంగా నిలుస్తారు. ఎవరి తప్పు కాదు. మహాభారతంలో అందరికీ తెలిసింది కర్ణుడు. కానీ అతను చనిపోవడానికి ముందు ఒక రహస్యం చెప్పాడు. ఆ మాట విని కృష్ణుడే క్షణం పాటు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. అసలు ఆ రహస్యం ఏంటి? అది తెలిసి ఉంటే యుద్ధం మారిపోయేదా? దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం, రక్తంతో నిండిన భూమి, పాండవులు కౌరవులు చివరి శ్వాస వరకు పోరాడుతూ ఉన్న సమయం. కర్ణుడు తన రథచక్రం నేలలో ఇరుక్కుపోయింది. అతను అర్జుని వైపు చూసి ఇలా అన్నాడు, అర్జున, ధర్మం గురించి మాట్లాడే నువ్వు ఇప్పుడు ఆయుధం లేకుండా ఉన్న నన్ను కొడతావా? అర్జునుడు కాసేపు ఆగిపోయాడు. కానీ అప్పుడే కృష్ణుడు గట్టిగా అన్నాడు, అర్జున, ఇది యుద్ధం, ఇక్కడ క్షమాపణ లేదు. అర్జునుడు బాణం వదిలాడు. కర్ణుడు నేలపై పడిపోయాడు. కృష్ణుడు కర్ణుడి దగ్గరకు వెళ్ళాడు. కర్ణుడు చివరి శ్వాసలో ఇలా అన్నాడు, కృష్ణ, నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నా జీవితం అంతా నన్ను అవమానించిన వారిని కూడా నేను సహించాను. కృష్ణుడు మౌనంగా విని అప్పుడు కర్ణుడు ఒక ఆశ్చర్యకరమైన మాట అన్నాడు, నేను పాండవుల అన్నయ్యని అని నాకు తెలుసు, కానీ నేను నా స్నేహంని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఆ మాట విని కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. ధర్మం అంటే కేవలం రక్త సంబంధం కాదు, నన్ను నమ్మిన వాడి పక్కన నిలబడడం కూడా ధర్మమే. ఈ మాట విని కృష్ణుడు కూడా కాసేపు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. కర్ణుడు చివరి శ్వాస తీసుకున్నాక యుద్ధ భూమి కాసేపు నిశ్శబ్దంగా మారిపోయింది. అర్జునుడు గెలిచాడు, కానీ అతని ముఖంలో ఆనందమే లేదు. కృష్ణుడు మాత్రం లోతుగా ఆలోచిస్తున్నాడు. అప్పుడే కృష్ణుడు అర్జున్ని చూసి, అర్జున, నువ్వు చంపింది నీ సొంత అన్నయ్యని. అర్జునుడు ఒకసారిగా ఆశ్చర్యంలో ఉన్నాడు. ఏంటి మాధవ, ఇది ఎలా సాధ్యం? కృష్ణుడు ఇలా అన్నాడు, కర్ణుడు కుంతీదేవి మొదటి కుమారుడు. అంటే నువ్వు, భీముడు, యుధిష్ఠిరుడు, అందరికీ అతడు అన్నయ్య. అర్జున్ని చేతులు కంపించాయి. అతని కళ్ళలో నీళ్లు వచ్చాయి. అంటే నేను నా అన్నయ్యని నా చేతులతోనే చంపేశానా? అర్జునుడు నేలపై కూర్చున్నాడు. నేను ఇది ఎందుకు చేశాను కృష్ణ? నువ్వు ముందే చెప్పలేదా? అర్జున, నిజం ముందే తెలిసి ఉంటే నువ్వు యుద్ధం చెయ్యలేవు. కానీ ఈ యుద్ధం కేవలం కుటుంబం కోసం కాదు, ధర్మం కోసం. అప్పుడు కృష్ణుడు ఇంకో రహస్యం చెప్పాడు. కర్ణుడు తన తల్లి కుంతికి ఒక మాట ఇచ్చాడు, నేను అర్జున్ని తప్ప మిగతా పాండవులను చంపను అని. అంటే కర్ణుడు యుద్ధంలో కూడా తన తమ్ముళ్లను కాపాడాడు అని అర్జునుడు ఇంకా కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాడు. కర్ణుడి శరీరం వైపు చూస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ సమయంలో కుంతీదేవి అక్కడికి చేరుకుంది. ఆమె కర్ణుడి శరీరం దగ్గరకు వెళ్లి కూర్చొని అతని తలను తన మోకాలిపై పెట్టుకుంది. నా కుమారుడా అని ఒక్క మాట మాత్రమే అన్నది. అందరూ ఆశ్చర్యపోయారు. పాండవులు ఒక్కసారిగా ఆశ్చర్యంలో ఉన్నారు. యుధిష్ఠిరుడు ముందుకు వచ్చి అడిగాడు, అమ్మా, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? కుంతి కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా చెప్పింది, ఇతనే నా మొదటి కుమారుడు, మీ అందరికీ అన్నయ్య. అది విన్న వెంటనే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ కర్ణుడి ముందు మౌనంగా నిలబడ్డారు. యుధిష్ఠిరుడు తల పట్టుకొని కూర్చున్నాడు. మనమే మన అన్నయ్యని చంపేశాం. అతని గలం కంపించింది. అర్జునుడు కర్ణుడి పాదాల దగ్గర మోకాళ్ళపై కూర్చొని ఇలా అన్నాడు, అన్నయ్య, నన్ను క్షమించు. ఈ సమయంలో కృష్ణుడు ముందుకు వచ్చి ఇలా చెప్పాడు, ఇది విధి, ఇది ఎవరి తప్పు కాదు. కర్ణుడు తన జీవితం మొత్తం ధర్మం కోసం త్యాగం చేశాడు. అతను శత్రువు కాదు, ఒక మహావీరుడు. ఈ ప్రపంచంలో కొంతమంది గెలిచినా ఓడిపోతారు, కొంతమంది ఓడిపోయినా చరిత్రలో శాశ్వతంగా నిలుస్తారు. కర్ణుడు అలాంటి ఒక మహావీరుడు.